రెగ్యులర్‌గా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగేటువంటి వారధి కార్యక్రమంలో పాల్గొంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కూటమి ప్రభుత్వంలో కి ఏదైనా ఫిర్యాదు చేయాలంటే అంటే ప్రజలకు సంబంధించిన సమస్యల పట్ల కానీ, వాళ్ళ ఇబ్బందులు కానీ తెలియజేయడానికి కానీ, లేదా ఎవరి మీద ఫిర్యాదులు ఉన్నా సమస్యల మీద మరింతగా మా జోక్యం కావాలని కోరుకున్నప్పుడు తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి ఫిర్యాదులు ఇస్తూ ఉంటారు. దీన్ని సంబంధిత అధికారులతో కానీ, మంత్రులతో కానీ, ఎమ్మెల్యేలతో కానీ, ఆఫీసులతో కానీ అనుసంధానం చేసుకొని వాళ్ళ సమస్యలను పరిష్కరించే దిశగా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు కూర్చొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉన్నాం. రోజు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. రోజుకు 10-15 ఫిర్యాదులు తగ్గకుండా వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు సెలవు దినాల్లో అట్లా అయితే 20-30 ఫిర్యాదులు కూడా వస్తూ ఉన్నాయి. వీటిలన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా మా దగ్గరికి వచ్చేటువంటి ఫిర్యాదుల్ని ఇప్పటికే కూడా 90-95% పరిష్కారాన్ని చూపించినాం. ఎప్పటికప్పుడు వాళ్ళతో నేరుగా మాట్లాడడం ద్వారా కానీ, కరస్పాండెన్స్ ద్వారా కానీ, లెటర్లు రాయడం ద్వారా కానీ, ఫోన్లు చేయడం ద్వారా కానీ సమస్యను పరిష్కరించే దిశగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. జనవరి 5వ తారీఖున హైందవ శంకారావం అనే పేరు మీద విజయవాడ కేసరపల్లిలో ఎక్కడైతే ఎయిర్పోర్టుకు ఎదురుగా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం జరిగిందో దాని వెనక భాగంలో సుమారుగా 2 లక్షల మందిని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, అన్ని మండలాలు, అన్ని గ్రామాల నుంచి వచ్చే విధంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంకారావం కార్యక్రమం జరగబోతా ఉంది. వచ్చే ఆదివారమే కార్యక్రమం. దీనికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. కేసరపల్లిలో 2 లక్షల మంది ఎవరైతే కార్యకర్తలు లేదా హిందూ ధర్మాన్ని పాటించేవాళ్ళు, హిందూ ధర్మం మీద అభిమానంతో వచ్చేవాళ్ళు, లేదా భవిష్యత్తు కార్యాచరణ గురించి ప్లాన్ చేసుకోవడానికి వచ్చేవాళ్ళు అందరికీ కూడా తగిన ఏర్పాట్లు కేసరపల్లిలో జరుగుతూ ఉన్నాయి. చాలామంది అడుగుతారు, హిందూ ధర్మానికి సంబంధించిన కార్యక్రమం జరుగుతున్న ఉద్దేశం ఏమిటి అని అడుగుతూ ఉన్నారు. ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి, అలాగే దేశవ్యాప్తంగా అనుకోండి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు తప్పనిసరిగా జరగాల్సిన అవసరం ఉంది. కొన్నిట్లో బాగా జరుగుతున్నాయి, కొన్నిట్లో జరగట్లేదు. ప్రభుత్వాలు సహకరించాల్సిన అవసరం కూడా ఉంది. కొన్ని చోట్ల అది సాధ్యపడట్లేదు. పొరపాటున ఎవరైనా దాతలో ఎవరైనా సరే భక్తులో చిన్న పాడుబడిన గుడో లేదా ధూపదీప నైవేద్యం జరగని గుడినో తీసుకొని దాన్ని పునర్నిర్మించడానికి ప్రయత్నం చేశారనుకోండి, గుడి న్యాచురల్గా పెరుగుతుంది, దేవుడి లీలలు మొదలవుతాయి. సాధారణంగా గుడి పెరిగిన తర్వాత వెంటనే ప్రభుత్వానికి సంబంధించిన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వచ్చి దాన్ని స్వాధీనం చేసుకుంటున్నాము అని చెప్తుంది. ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఆ దేవుడి మీద భక్తి ఉందో లేదా గుడి మీద భక్తి ఉందో లేదో తెలియదు, కానీ అక్కడున్న హుండీ మీద మాత్రం పూర్తి కంట్రోల్ వస్తుంది. మనమైన భక్తులందరూ కూడా ఎందుకు డబ్బులు వేస్తాం? అక్కడ భక్తులందరూ కూడా హుండీలో కానుకలు ఎందుకు వేస్తామంటే ఆ డబ్బులతో ఆ దేవదేవుడికి సంబంధించినటువంటి ధూపదీప నైవేద్యాలు జరగాలని, లేదా అక్కడ ధర్మం ప్రచారం జరగాలని, లేదా ఆ గుడిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఆ డబ్బులు వేస్తారు. కానీ చివరికి ప్రభుత్వాలు ఆ డబ్బులని తీసుకెళ్ళి ఎక్కడో సంక్షేమ పథకాలకు ఖర్చు పెడతా ఉంటాయి. దీన్ని హిందూ ధర్మం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. అదే పోనీ ఇంకా గుడి పెద్దదయ్యిందనుకోండి, దానికి ఒక నియంత్రణ కమిటీని వేస్తారు. ఆ కమిటీలో అంతా రాజకీయ పునరావాస కేంద్రాలుగా తయారైనాయి ఇప్పుడు. దీన్ని కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. రాజకీయాలకు అతీతంగా గుడిలో అభివృద్ధి జరగాలని, ధర్మం నడవాలని కోరుకుంటా ఉంది విశ్వ హిందూ పరిషత్. కానీ హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ కూడా అలా అనుకుంటా ఉన్నారు. సో అలా అంతెందుకు ఇంకో గుడికి మాన్యాలు ఉంటాయి. ఎందుకంటే మనం పెద్దవాళ్ళు అయిన తర్వాతనో లేకపోతే పెద్దవాళ్ళు ఇప్పటికే ఎందుకు మాన్యాలని గుడికి ఇస్తారంటే, తాము భౌతికంగా లేకపోయినప్పటికీ కూడా మన పేరు మీద ఆ గుడిలో ధూపదీప నైవేద్యాలకు ఇబ్బంది రాకుండా ఉండకూడదని ఒక ఆస్తినో, ఒక పొలాన్నో, ఒక డబ్బులను ఆ గుడికి ఇస్తారు. కానీ చివరికి ఏమవుతుంది, కొన్ని సంవత్సరాల తర్వాత అవి ఆక్రమణకు గురవుతూ ఉన్నాయి. లక్షలాది ఎకరాలు ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం కూడా లక్షలాది ఎకరాలు ఆంధ్ర రాష్ట్రంలో గుడికి సంబంధించినటువంటి ఆస్తులు, మాన్యాలు,
పొలాలన్నీ కూడా ఇప్పటికే ఆక్రమణకు గురైనవి, ఎవరి చేతుల్లోకి పోతున్నాయి. దీన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం. ఇటువంటి ఎన్నో అంశాలు గుడితో కనెక్ట్ అయ్యారు. మన ఉనికి గుడి చుట్టూ తిరుగుతూ ఉంటాం. మన గుడికి వెళ్తాం కాబట్టి హిందువులు అంటాం వాళ్ళని. మన ఉనికిని కాపాడుకోవడానికి, ధర్మానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చక్కగా జరగడానికి ఉద్దేశించబడి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి, అన్ని మండలాలు, అన్ని గ్రామాల నుంచి ప్రజలు సుమారుగా ఒక 2 లక్షల మందికి పైగా వస్తారని అంచనా వేస్తూ ఉన్నాం. వీళ్ళందరికీ కూడా రావడానికి, పోవడానికి తగ్గ విధంగా ఇక్కడ ఏర్పాట్లు చక్కగా జరుగుతూ ఉన్నాయి. ఇది రాజకీయపరమైన కార్యక్రమం కాదు. ఇది హిందూ ధర్మానికి సంబంధించిన కార్యక్రమం. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి దీని ఆర్గనైజర్స్ వాళ్ళందరూ కూడాను ధర్మాన్ని కాపాడేవాళ్ళు, ధర్మం మీద పనిచేసేవాళ్ళు ఉంటారు. ఇటువంటి ఎందుకంటే హిందూ ధర్మాన్ని కాపాడాలనుకునే వాళ్ళు అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఉంటారు. ఒక భారతీయ జనతా పార్టీలోనే మాత్రమే ఉంటారు, అన్ని పార్టీల్లో కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు. అందరూ వచ్చి అక్కడ వచ్చేటువంటి సాధు సంతులైతేనేమి, పీఠాధిపతులైతేనేమి, లేదా సంఘ పెద్దలైతేనేమి, వీళ్ళందరూ చెప్పేటువంటి మాటలు విని ప్రజలను చైతన్యపరిచే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అది తప్పకుండా నెరవేరుతుందని అనుకుంటా ఉన్నాం. 100% ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం చూసాం హిందూ దేవాలయాల మీద చిన్న చూపు, పూర్తిగా హుండీల్లో వచ్చే డబ్బులని పక్కదావ పట్టించడం, వివిధ ప్రభుత్వం చేసే పథకాలకు దారి మళ్లించడం లాంటివన్నీ కూడా స్పష్టంగా అప్పుడు ఇచ్చినటువంటి చీకటి జీవోల్లో ఎంత డబ్బులు పక్కకు మళ్లించారో కూడా తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని తీవ్రంగా పరిగణిస్తాం. ఇప్పుడైనా సరే అలా జరగకూడదని మేము గట్టిగా విశ్వసిస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు రేపు హైందవ శంఖారావం సభా మోటో గుడులు అంటే ఏవైతే దేవాలయాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవకూడదు, వాటికి ప్రత్యేకంగా అవే నడవాలనే ఉద్దేశంతో చేస్తున్న కామెంట్ కూడా నడుస్తుంది. ఏంటి సార్? 100% అండి. ఇప్పుడు దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలా అని మేము డిమాండ్ చేస్తాను. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఏ గుడి అభివృద్ధి కోసం అయితే కొంతమంది వ్యక్తులు కానీ, కుటుంబాలు కానీ, కొన్ని సమాజాలు కానీ కష్టపడి ఆ గుడిని అభివృద్ధి చేసిన తర్వాత అది పూర్తిగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆధీనంలోకి వెళ్ళిపోవడం, వాళ్ళ చేతుల్లో పూర్తిగా లేకపోవడం, అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లకైతేనేమి, ఆ పాలక మండలిలో వచ్చేటువంటి రాజకీయ నాయకులకి ఆ దేవుడి మీద, ఆ గుడి మీద భక్తి లేకపోవడమో, లేకపోతే అంత పెద్ద గౌరవం లేకపోవడమో, లేకపోతే అనుసంధానం లేకపోవడం వల్ల జరిగేటువంటి దుష్ఫలితాలను అవాయిడ్ చేయాలంటే, పూర్తిగా తగ్గించాలంటే తప్పనిసరిగా ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలని మేము మా డిమాండ్లో ప్రధానమైనది. అంటే ప్రభుత్వం భాగస్వామ్యం ఉన్నారు, మరి ఇదే అంశాన్ని తీసుకెళ్తారు ముఖ్యమంత్రి దృష్టికి? తప్పనిసరిగా. ఇప్పటికే ఇది జాతీయ స్థాయి కార్యక్రమం. విశ్వ హిందూ పరిషత్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంస్థ కాదు, దేశవ్యాప్తంగా ఇప్పటికే అన్ని చోట్ల జరుగుతున్నటువంటి ఉద్యమంలో భాగంగా ఇక్కడ ఒక మహాసభను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇది జాతీయ స్థాయి కార్యక్రమం కాబట్టి ఇక్కడ ప్రభుత్వానికి మేము నివేదన చేస్తాం. అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలకు కూడా ఈ విధంగానే అడుగుతూ ఉన్నాం. తప్పనిసరిగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ దేవాలయాలన్నీ కూడా స్వయం ప్రతిపత్తి కలిగి ఉండాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆలయాల ఆదాయాల ఆధారంగానే ఎండోమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటోంది అనే విధంగా మీరు చెప్తున్నారు. అయితే ఇది ఖచ్చితంగా మరి ఎంతవరకు కంట్రోల్ అనేది పూర్తి స్థాయిలో దేవాలయాల దగ్గరే ఉంటేనే కరెక్ట్ అని మీరు అంటున్నారని అనుకోవచ్చా? 100% ఎవరైతే ఆ గుళ్ళను అభివృద్ధి చేస్తారో వాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళకి ఆ దేవుడి మీద కానీ, ఆ గుడి మీద కానీ భక్తి శ్రద్ధలు ఉంటాయి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా కాకుండా ఎవరో ప్రభుత్వాలు వేసేటువంటి పాలక మండళ్ళకి లేదా ప్రభుత్వం నడిపేటువంటి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి ఆ దేవుడి మీద, ఆ దేవాలయం మీద అంత భక్తి శ్రద్ధలు ఉండకపోవచ్చును. రెండవది ఏంటి, అక్కడ వేసేటువంటి భక్తులు వేసేటువంటి కానుకలుగా సమర్పించేటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడాను, లేదా భక్తులు ఇచ్చేటువంటి మాన్యాలనైనా సరే ఆ దేవాలయం అభివృద్ధికి మాత్రమే వాడాలా అని మేము చాలా స్పెసిఫిక్గా చెప్తా ఉన్నాం. అలా కాకుండా ఈ ఒక్క గుడిలో వేసిన డబ్బుల్ని ఇంకెక్కడో తీసుకెళ్ళి పథకాలకు వాడడం అన్నది తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఏ గుడైనా, ఈ గుడి ఆ గుడి కానీ ఇప్పుడు కొన్ని గుడుల్లో ఉదాహరణకు తిరుపతి గుడిలో ఆదాయం బాగా ఉందనుకోండి, మిగతా ఏదైనా
చిన్న గుడి అంటే జరగని గుళ్ళు, చిన్న చిన్న గుళ్ళకు ధూపదీప నైవేద్యాలకు ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉంది. అంతవరకు అంటే అంటే భక్తుడు వేసే ప్రతి ఒక్క రూపాయిని కూడా హిందూ ధర్మాన్ని కాపాడటానికి మాత్రమే వాడాలా అన్నది డిమాండ్. అలా కాకుండా ఇతర ప్రయోజనాలకు దాన్ని వాడడానికి వీలు లేదు అని మేము భావిస్తాం. ప్రభుత్వ నియంత్రణ కూడా ఉండద్దు అంటున్నారు కదా, అది ఈ తిరుమల మీద కూడా దానికి చెప్తున్నారా? తిరుమలతో పాటుగా ఏ గుడినైనా సరే ఈ గుడిని ఆ గుడిని వేరు చూడాల్సిన పని ఏమి లేదు. గుడిలకు స్వయం ప్రతిపత్తి కావాలంటే అన్ని గుళ్ళు వర్తిస్తాయి. దాంట్లో తిరుపతిని మాత్రం తీసేసేయాలని ఎందుకు అనుకుంటాం కదా. ఎందుకంటే ఎండోమెంట్ పూర్తి స్థాయిలో దాని మీద ఎక్కడా కూడా దాని మీద పూర్తి కాన్సన్ట్రేషన్తో అంటే హైందవ విధానాల మీద ఏకాగ్రతతో పనిచేస్తున్నట్టుగా కనిపించట్లేదని ఏమన్నా అనుకోవచ్చు. దీనికి మనం ఒకరి మీద ఆరోపణలు చేయడానికో, దీన్ని రాజకీయం చేయడానికో, దీన్ని పార్టీలకు ఆపాదించడానికో ఈ కార్యక్రమాన్ని చేయట్లేదు. ఇది ధర్మ ప్రచారానికి కోసం మాత్రమే ఉపయోగించే కార్యక్రమం. హిందువుల్లో చైతన్యం తీసుకురావడానికి, జరుగుతున్న విషయాలని ప్రజలకు తెలియచెప్పడానికి మాత్రమే ఉపయోగించేటువంటి కార్యక్రమంగా చూడాలి. ఇప్పటికే మా అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు అరెస్టును ఖండించినారు. పార్టీ విధానాన్ని కూడా ఆల్రెడీ చెప్పున్నారు. ఇక్కడ జరిగిన విషయాలని మరింత లోతుగా చర్చించాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, లేదా ప్రభుత్వాలు చేయాల్సిన పని అలాగే చేయాలి, లేదా అక్కడ సినిమా టీం ఇంకా బాగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉండే అని నిన్న పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు. ఆయన ఒకరిని విమర్శించలేదు, ఒకరు బాగా చేశారని కూడా చెప్పలేదు. ఎవరి పరిమితులు ఏమిటి అని చెప్పడానికి ఆయన ప్రయత్నం చేశాడు. దాంట్లో కాంట్రవర్సీ ఏమీ లేదు. ఇక్కడ బండి సంజయ్ గారు పవన్ కళ్యాణ్ అన్నదాన్ని తప్పడుతున్నారు. నేను చూడలేదు బండి సంజయ్ గారు ఏమన్నారు, నేను చూడలేదు. ఇప్పుడు ఒంటరిని చేశారు అల్లు అర్జున్ని ఒక కామెంట్, ఇంకో కామెంట్ వచ్చేటప్పటికి గోటితో పోయేది గొడ్డల దాకా తెచ్చుకున్నారు అని ఒక కామెంట్. రెండు డిఫరెంట్ కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్. మరి ఎట్లా చూడాలి? ఆయన రెండు చెప్పింది రెండు కరెక్టే కదా. గోటితో పోయా అని గొడ్డలు చేసింది నిజమే. రెండవది ఎవరి పని వాళ్ళు చేసుకొని పోవాల్సి ఉంది, అది నిజమే కదా. సినిమా టీం సినిమా పని చేయాలి, ప్రభుత్వం పని చేయాలి, రెండు కరెక్టే కదా. అంటే ముందుగా వెళ్ళి పరామర్శించుండకపోతే ఇంతవరకు వచ్చేది కాదు కదా అన్నట్టుగా ఆయన మానవతా దృక్పథాన్ని దీంట్లో చూడాలనుకున్నారు. అంటే మనం ప్రభుత్వాలు పనిచేస్తాయి, సినిమా వాళ్ళు పనిచేస్తారు. మానవతా దృక్పథాన్ని దీన్ని గుర్తు చేశారు. రెండు వైపులా కూడా ఉండాలా అని గుర్తు చేశారు. అది స్వాగతిస్తున్నాం. కానీ రాజకీయంగా ఇది చాలా విమర్శలకు దారితీస్తుంది. ఏం విమర్శ లేదు సార్. అంటే అక్కడ కాంగ్రెస్ రేవంత్ అల్లు అర్జున్ వ్యతిరేకిస్తే బీఆర్ఎస్ బీజేపీ అల్లు అర్జున్ మద్దతుగా నిలుస్తుంది. అందుకు ఈ చర్చ అంతా పొలిటికల్ గా సార్. ప్రతి ఒక్క దాన్ని కూడా రాజకీయం చేసి చూడాల్సిన పని లేదు. ప్రతి డిఫరెంట్ రాష్ట్రాలు, రెండు వేరు రాష్ట్రాల్లో వేరు రాజకీయ పరిస్థితులు ఉంటాయి. జనరల్గా నిన్న చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినారో అది కరెక్ట్గానే ఉన్నట్టుగా అనిపించింది. సార్ ఫైనల్గా రేవంత్ రెడ్డి చాలా పర్ఫెక్ట్గా రియాక్ట్ అయ్యారు అన్నట్టు పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. ఖచ్చితంగా అంటే కాంగ్రెస్ సీఎంని అంత పర్ఫెక్ట్గా మీకు అటువంటి అభిప్రాయం వచ్చిందేమో. ఆయన ఎక్కడా కూడా ఆయన చాలా బాగా చేశారు అనే మాట అనలేదు. రెండు వైపులా ఉన్నటువంటి ఇబ్బందుల్ని చెప్పినాడు ఆయన. అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడూ రెండు వైపులా పదును ఉంటుంది అన్న విషయం మీకు అందరికీ తెలిసిందే కదా. తెలుగు తల్లికి జలహారతి పేరు మీద నదుల అనుసంధాన కార్యాచరణ ప్రకటించినారు. గోదావరిలో వృధా అవుతున్న నీటిని కృష్ణాకు మరలించి నదులను అనుసంధానం చేస్తే రాష్ట్రంలో ఇది గేమ్ చేంజర్ అవుతుందని చాలా స్పష్టంగా చెప్పారు. ఇది ఎంతో హర్షించాల్సిన సమయం. ఎవరు ఆలోచన ఇప్పటిదాకా చేయలేదు. మీరు చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జలయజ్ఞం పేరు మీద రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానని చెప్పినాడు. 5 సంవత్సరాలు మాయమాటలు చెప్పి ఒక తట్టెడ మట్టి కూడా వేయకుండా ప్రజలను మోసం చేసినాడు. 5 సంవత్సరాలుగా ఆయన నవరత్నాల్లో ప్రధానమైన రత్నం అది జలయజ్ఞం అనేది. దాన్ని ఎక్కడ చేశాడో, ఏ నదుల్లో ప్రాజెక్టులు కట్టాడో ప్రజలు
ఆయన్ని నిలదీశారు, ఆయన్ని ఓడించినారు, ఇంటికి పంపించినారు. ఈరోజు స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రతిపాదన ఏదైతే ఉందో, తెలుగు తల్లికి జలహారతి సుమారుగా 80,000 కోట్ల రూపాయలకి అంచనాలతో 3 దశల్లో చేయాలనుకుంటున్నటువంటి ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమంగా మేము భావిస్తా ఉన్నాం. దీని ద్వారా 80 లక్షల మందికి అదనంగా తాగునీరు వచ్చే అవకాశం ఉంది. 7.5 లక్షల ఎకరాలకి సాగునీరు రావడం కానీ, అలాగే ఆయకట్టు స్థిరీకరణ 22.5 లక్షల ఎకరాలకు అవుతుంది. దీనితో పాటుగా సుమారుగా 20 టీఎంసీల నీరు పరిశ్రమలకు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వీటిలన్నింటినీ కూడా భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. ఇటువంటి అద్భుతమైన కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని మేము నమ్ముతా ఉన్నాం. ఇది పాయింట్ మిస్ అయ్యాను. నదుల అనుసంధానం అనే కార్యక్రమం ఈ రోజుది కాదు, ఎప్పుడో భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారి హయాంలోనే ఈ ప్రతిపాదనలు ఉన్నాయి. అప్పుడు మొదలైందంటే అప్పటి ఆలోచన విధానానికి ఈరోజు కార్యరూపం రావడం కూడా మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆయన శత జయంతి సంవత్సరం, వాజ్పేయి గారి శత జయంతి 100 సంవత్సరాల పండుగని 100 సంవత్సరాల జన్మదిన సంవత్సరాన్ని జరుపుకుంటున్నాం. మీకు అలా అర్థమవుతుంది, ఆయన అలా అనలే. ఒప్పుకోవట్లేదు అసలు, ఇప్పుడు అర్జెంటుగా ఏదో రకంగా పవన్ కళ్యాణ్ డైలాగుల్ని కాంట్రవర్సీ చేసి ఈ రోజు అంతా బ్రేకింగ్ నడపాల. అంటే పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలన్నీ, ఆయన చెప్పిన మాటల్ని రకరకాల అర్థాలు తీసి ఇబ్బంది పెట్టడం కూడా సరైంది కాదు. ఆయన కరెక్ట్గా చెప్పాడు, రెండు వైపులా బ్యాలెన్స్ చేస్తూ చెప్పినాడు. ఎక్కడ ఎవరిని ఎస్ అనలేదు, ఎవరు తప్పు అనలేదు, రెండు బ్యాలెన్స్ చేసుకున్నాడు. చాలా బాగా చెప్పాడు, బ్రహ్మాండంగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.